ఫర్ లవ్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మెయిన్ లీడ్ హీరోయిన్ని చూపిస్తారు. జాంగ్ జూయి ఏడుస్తూ టాక్సీ తీసుకొని వెళ్ళిపోతుంది. జింగ్ జుయా తన గర్ల్ ఫ్రెండ్తో సరే ఇంకా నేను వెళ్తాను అంటే ఇంకా కొంచెం సేపు ఉండు, ఏమో నాకు కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది, చూస్తే అది కళ అంటుంది. జాంగ్ జూయి చలిగా ఉందా అంటే నువ్వు ఉన్నావుగా, చలేం లేదు, ఇంకొకటి తను నీకేమిస్తుందో అది నేను ఇవ్వగలను, తను ఏమి ఇవ్వదో అది కూడా ఇవ్వగలను, గుర్తుపెట్టుకో, మా అంకుల్ వెయిట్ చేస్తూ ఉంటారు, కార్ వరకు నాతో పాటు రా అంటుంది. ఇతను కార్ వరకు డ్రాప్ చేసి తన కార్ దగ్గరికి వెళ్తాడు. తన కార్ దగ్గర చూస్తే హ్యాండ్ బ్యాండ్ కార్ హ్యాండిల్కి ఉంటుంది. అది వాళ్ళ అమ్మ టెంపుల్లో పూజ చేసి హీరోయిన్కి కట్టమని ఇచ్చి ఉంటుంది. తనకు అది గుర్తొస్తుంది. వెంటనే కార్ తీసుకొని వెళ్తాడు. జాంగ్ షూయి బాయ్ ఫ్రెండ్ జింగ్ జుయా ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి చూసి కోపంతో సిజర్స్ తీసుకొని 2 పీసెస్ చేసేస్తుంది. డోర్ నాక్ సౌండ్ వస్తుంది. హీరోయిన్ వెళ్ళి చూస్తే తన బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ షూయి, నన్ను క్షమించు, సారీ అంటే నువ్వు ఇప్పుడు సారీ చెప్తున్నావా, లెట్స్ బ్రేకప్, హ్యాపీగా ఉండని డోర్ క్లోజ్ చేసేస్తుంది. చూస్తే అది డ్రీమ్ అనమాట. డోర్ నాక్ అవుతూనే ఉంటుంది. వెళ్ళి చూస్తుంది జాంగ్ షూయునే. తనకి ఇంకా లెట్స్ బ్రేకప్, యాక్చువల్లీ నేను నిన్ను చాలా లవ్ చేశా, లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉందాం అనుకున్నా, కానీ ఈ లైఫ్ నా వల్ల బతకడం కష్టం అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తను అడుగుతుందనమాట. నాకు నీలాగా కష్టపడడం ఇష్టం లేదు, జర్నలిజం మీద నాకు అస్సలు ఇష్టం లేదు, తనకి చాలా మనీ ఉంది, వాళ్ళ అంకుల్కి ఈ కంట్రీలో ఎన్ని కార్స్ ఉన్నాయో అన్ని కార్ లైసెన్స్ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు, అంత డబ్బు ఉంది, నేను ఎందుకు కష్టపడాలి, నీకేం ప్రాబ్లం లేకపోతే మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాము అంటాడు. నా ఫోన్ తీసుకొని వచ్చావా అంటుంది. తీసుకొచ్చాను అంటే తన గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వాడికి ఇచ్చి కోపంతో ఎవడికి కావాలి నీ ఫ్రెండ్షిప్ అని చెప్పి కోపంతో డోర్ షట్ చేసేస్తుంది. మళ్ళీ బయట ఏదో సౌండ్ వస్తా అంటే డోర్ కీ హోల్లోంచి చూస్తుంది అనమాట. జింగ్ షూ అన్ని గిఫ్ట్స్ ఉన్నాయా అని కౌంట్ చేస్తూ తనకు కావాల్సిన వాల్యుబుల్ గిఫ్ట్ మాత్రం తీసుకుంటాడు. చాలా ఫీల్ అవుతుంది హీరోయిన్. నెక్స్ట్ హీరోయిన్ క్యాక్టస్ పిక్ తీసి పోస్ట్ చేస్తుంది. నిజంగా ఈరోజు చాలా వర్షంలో తడిచినట్టుంది అని. వెంటనే జింజర్ టీ చేసుకొని తాగు అని ఒక మెసేజ్. హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ పోస్ట్ చూస్తుంది. ఏమైంది, ఇంటర్వ్యూ జరగలేదా అని మెసేజ్ చేస్తుంది. ఇంతలో ఒకడు తన పైన చేయి వేయడానికి వస్తాడు. తను చేయి తోసి నువ్వు డ్రింక్ కొనిస్తే నువ్వేమైనా చేయొచ్చని కాదు అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటారు. నీకు తెలుసా, వాడు ఫస్ట్ బాగానే కాస్ట్లీగా ఉన్న ఆ గోల్డ్ క్లిప్ మాత్రమే తీసుకున్నాడు, నాకు బ్రేకప్ చెప్పినందుకు కొంచెమే కోపం వచ్చింది, కానీ ఇది చూశాక చచ్చే అంత కోపం వచ్చింది, ఊరికే కోపం తెచ్చుకోకు, నేను నీకు ముందే చెప్పా వాడు నీకు కరెక్ట్ కాదు అని ఫ్రెండ్ అంటుంది. నేను ఈ బ్రేకప్ బాధపడకుండా మోటివేషన్గా తీసుకొని రేపటి నుంచి ఇంటర్వ్యూ కోసం షియాన్ వెనకే తిరుగుతాను అంటుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ అంటుంది, నిజంగా నీకు బాధ లేదా అంటే లేదు, నా బాధ అంతా కార్కి ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వలేదు అని అంతే అంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ కాలేజ్లో నీకు ముందే చెప్పా దూరంగా ఉండు అని, ఆఫీస్లో కూడా చెప్పా వాడికి దూరంగా ఉండు అని, నువ్వే వినలేదు అంటే అదే కదా 5 years నా వెనక తిరిగి నేను ఒప్పుకున్నాక ఇలా అంత ఈజీగా ఎలా చీట్ చేశాడు, మనుషులు అంత త్వరగా మారిపోతారా అంటుంది. అందుకే సొసైటీలో మనుషులు ప్రేమ కన్నా బ్రెడ్కే విలువ ఇస్తారు, నీలా కొంతమందే జాబ్ గురించి ఆలోచిస్తారు అంటుంది. కట్ చేస్తే హీరో ఇంట్లో ఉంటాడు. తన సిస్టమ్ ముందు కూర్చొని హీరోయిన్ ప్రొఫైల్ చూస్తూ చాలా ఇంప్రెసివ్ ఉంది, తనని నేను చూసి 3 years అయింది అనుకుంటూ తను వర్షంలో వెయిట్ చేస్తూ ఉన్న సీన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఫోన్ వస్తుంది. వాళ్ళ మేనకోడలు హలో అంకుల్ అని ఫోన్లో ఉంటుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ ఆఫీస్కి సన్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా వస్తుంది. యూలింగ్ లిఫ్ట్ దగ్గర ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే తనకి వేరే పని వస్తే ఇంటర్వ్యూని రీషెడ్యూల్ చేశారు అని ఎడిటర్ చీఫ్ రూమ్కి వెళ్తుంది. తను కూడా ఇంటర్వ్యూ గురించి అడుగుతుంది. ఎందుకు సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నావు, లోపల కూడా అంటే షూయి గ్లాసెస్ తీసేస్తుంది. నిన్న ప్లాన్ ప్రకారం ఇంటర్వ్యూ జరగలేదు, నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కూడా వెళ్ళలేదు, మరి ఎందుకు అంత అలసిపోయి ఉన్నావు అంటూ నవ్వుకుంటూ అడుగుతుంది. నవ్వుకుంటూ ఏం నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడా, నిజంగానే నిన్ను చీట్ చేశాడా అని మళ్ళీ నవ్వుతుంది. షూయి అంటుంది, చీఫ్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేస్తే మీరు నవ్వుతున్నారా అంటుంది. సారీ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు వాడు ఒకలా ఉండరు, నీకు వాడు సెట్ అవ్వడని, మరి నాకెవరు సెట్ అవుతారు అంటే నువ్వు అందంగా ఉన్నావు, మంచి జాబ్లో ఉన్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అంటుంది. వెళ్ళిపోతుంటే నీకు బ్రేకప్ అయింది కదా, లీవ్ ఏమైనా కావాలా అంటుంది. నేను టయర్డ్ అయింది, బ్రేకప్ వల్ల కాదు, షియాన్ ఇంటర్వ్యూ కోసం అవుట్లైన్ ప్రిపేర్ చేస్తూ టయర్డ్ అయ్యా, నేను వర్క్ చేసుకోవాలి అంటే ఒక తర్వాత లీ అండ్ టెక్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయ్యింది, నువ్వే వెళ్ళాలి అంటుంది చీఫ్. లీ అండ్
టెక్ కంపెనీకి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది జాంగ్ షూయి. వాళ్ళ సెక్రటరీ చెప్తుంది, లియాన్ టెక్ స్టార్టప్ కంపెనీ, జనాలకు రీచ్ అయ్యేటట్టు మీరే చూడాలి, ఇన్వెస్టర్స్ కూడా వస్తారు అప్పుడు. అంటే మిస్ చెన్కి మాట్లాడడానికి కొంచెం నర్వస్ ఫీల్ అవుతారు, మీరు అర్థం చేసుకోవాలి అంటుంది. అప్పుడు హీరోయిన్, నేను కూడా బాగా ప్రిపేర్ అవుతాను, నర్వస్ అవ్వకుండా మాట్లాడతానులే, చూసుకుంటానులే, థ్యాంక్స్ అని చెప్తుంది. ఆకలిగా ఉంటే షాప్కి వెళ్తుంది. అక్కడ స్వీట్స్ చూసి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. వెంటనే అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి, ఈరోజు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే ప్యాక్ చేయండి అంటుంది. ఇంతలో అక్కడే జింగ్ షుయా వాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు. మీ అంకుల్కి చెప్పి నాకు జాబ్ ఇవ్వమని చెప్పు, మీ అంకుల్కి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తావు నన్ను అని అడుగుతూ ఉంటాడు. మా అంకుల్కి రికమెండేషన్స్ అంటే నచ్చదు, అందుకే కొంచెం స్లోగా ట్రై చేద్దాం, అంటే నాకు ఆకలిగా ఉంది, ఎగ్ టాట్స్ కొని ఇవ్వు అని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది. అప్పుడే తను ఈ హీరోయిన్ని చూస్తాడనమాట. వెంటనే తను వచ్చి పక్కకు పో, మేము కొనుక్కోవాలి అని తోసేస్తుంది. హీరోయిన్ తనకి ఇచ్చిన గిఫ్ట్ చూస్తుందనమాట. ఏం చూస్తున్నావంటే, కొంతమందికి సెకండ్ హ్యాండ్ అంటే భలే ఇష్టం అని జింగ్ షూయిని చూపిస్తూ వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ సెక్రటరీ కూడా అక్కడికి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడానికి ఆ కంపెనీకి వచ్చుంటారు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ అని మాట్లాడుకుంటుంటారనమాట. ఇంతలో హీరోయిన్ని చూస్తారు. షుయి కోపంతో చెట్టును కొడుతూ ఉంటుంది. అప్పుడు హీరో కారుని కూడా చూస్తుంది. హో, ఇతనే నా రిచ్ అంకుల్, షియాన్తో ఇంటర్వ్యూ అయిపోయాక నీ పని చెప్తా అని హీరో కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కార్ దగ్గరికి వచ్చాక ఫస్ట్ ఒకసారి ఫేస్ మొహం చూసుకొని, నాకు ఒక హెల్ప్ చేస్తారా అని కార్ డోర్ కొడుతుంది. కొంచెం గ్లాస్ తీస్తాడు హీరో. అప్పుడు హీరోయిన్, సార్ నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది, పవర్ బ్యాంక్ ఉందా అంటే పవర్ బ్యాంక్ లేదు అంటాడు. పర్లేదు, అయితే కార్లో రైడ్ ఇవ్వండి, ఛార్జ్ పెట్టుకుంటాను అంటుంది. కార్ డోర్ ఫుల్గా తీసి, నేను బాయ్ ఫ్రెండ్ ఉండే వాళ్ళకి రైడ్ ఇవ్వను అంటాడు. హీరో కార్ డోర్ ఓపెన్ చేయగానే రిచ్ అంకుల్ షియానా అని అనుకుంటుంది. సార్, యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ కోసం అడగడానికే వచ్చా, కార్లో కూడా ఇవ్వచ్చు, లేదంటే మ్యాగజైన్లో నా ఆర్టికల్ పోస్ట్ పోన్ అయిపోతుంది సార్ అంటే, పర్సనల్ టైంలో నేను ఇంటర్వ్యూ ఇవ్వను, ఇంటర్వ్యూ కోసం నా అసిస్టెంట్ చెన్ని కాంటాక్ట్ అవ్వండి అని కార్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ చెన్ షియాన్ జాంగ్ షూయి అక్కడే ఉంది అంటే, ఏం నిన్ను కూడా దింపేయాలా, తనతో ఉంటావా అంటాడు. లేదు లేదు అంటాడు. ఈ షూయి ఏం పిల్లో, ఆ రోజు షియాన్ లిఫ్ట్ ఇస్తానంటే వద్దు అని చెప్పి ఇప్పుడేమో లిఫ్ట్ కావాలని వెంటపడుతుంది అని మనసులో అనుకుంటాడు. ఇలింగ్ని పిలిచి, ఆర్టికల్ రెడీ అయ్యిందా అంటే రెడీ అయింది, రివైజ్ చేయాలి అంటుంది. షీ ఇంటర్వ్యూ చేయలేదు కదా అంటే, ఆ ఇంటర్వ్యూ గురించి నువ్వు వదిలేయి, నువ్వు సీనియర్ కదా, నీకు తెలుసు వాళ్ళు కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారు, నువ్వు సీనియర్ కాబట్టే ఫస్ట్ నిన్ను సెలెక్ట్ చేసింది, కానీ షియాన్కి షీ అవుట్లైన్ నచ్చింది, ఒకవేళ షీ ఈ వీక్లో ఇంటర్వ్యూ చేయలేదు అంటే నీ ఆర్టికలే ఫ్రంట్ పేజ్లో ఉంటుంది, సో వెళ్ళి ఫోకస్ చేయి అంటుంది. ఆ ఇంటర్వ్యూ గురించి మర్చిపో అని చెప్పి పంపుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్, షియాన్కి మేనకోడలు ఉంది, వాళ్ళ బావ ఫస్ట్ నేమ్ కూడా క్విన్నే, వాళ్ళ కంపెనీ పేరు మింగ్యూ, కొన్ని ఇయర్స్ ముందు కంపెనీలో లాస్ వస్తే వాటిని వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ తనే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాడు, ఆ కంపెనీ పేరు కూడా మింగ్యూనే. వాళ్ళ సిస్టర్ గురించి ఏం తెలీదు, ఫారిన్కి వెళ్ళిపోయింది అంటారు, అసలు లేదు అంటారు, కొంతమంది సూపర్ స్టార్ అని కూడా అంటారు, చాలా రూమర్స్ ఉన్నాయి, ఏం నిజమో అనేది మాత్రం మనకు తెలియదు. షియాన్ ఫ్యామిలీ గురించి అసలు బయట ఎవరికి తెలియదు, వాళ్ళు మీడియాకి చాలా దూరంగా ఉంటారంటే షీ అంటుంది. అందుకే నాకు కూడా గుర్తుపట్టడానికి 2 times పట్టింది అంటే షియాన్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి అంకులా అనుకుంటూ మెసేజ్ వస్తుంది ఆర్టికల్ గురించి. యులింగ్ చీఫ్ కలిసింది, నువ్వు ఈ వీక్ ఇంటర్వ్యూ చేసి తీరాలి అని. కట్ చేస్తే హీరో అసిస్టెంట్ చెన్ని అడుగుతాడు, ఇంటర్వ్యూ ఎప్పుడు ఫిక్స్ చేసామంటే, ఈ వీక్ కుదరదు పాపం, షీకి ఫ్రంట్ పేజీ మిస్ అవుతుంది అని. సరే, మండే ఏ టైం అవైలబుల్ ఉంటే ఆ టైంలో ఫిక్స్ చేయి అంటాడు. షీ అసిస్టెంట్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటుంది ఇంటర్వ్యూ కోసం, కుదురుతుందా అని. లేదు అనే రిప్లై వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్, షియాన్ కంపెనీలో ఫుల్ బిజీగా అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కూడా మీటింగ్ కంప్లీట్ చేసేస్తాడు, అన్ని వర్క్స్ ముందే కంప్లీట్ చేసేస్తాడు. అసిస్టెంట్ చెన్, ఫినాన్స్ న్యూస్ ఇంటర్వ్యూ పెండింగ్ ఉంది అంటాడు. షియాన్, రేపు గ్వాన్ అంకుల్తో హార్స్ రైడింగ్, లంచ్ తర్వాత గ్యాప్లో ఇంటర్వ్యూకి చెప్పు అంటాడు. టైప్ చేస్తూ ఉంటే తొంగి చూశాడనమాట. జాంగ్ షీ అంటుంది, లియాంగ్ గ్రూప్ ఆర్టికల్ నువ్వే కదా రాస్తున్నావంటే, అవును, వాళ్ళ పిఆర్ టీమ్కి ఇన్ షియాంగ్ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు, ఎందుకు ఒకే టైప్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తున్నాడు అని అనుకుంటుంది. అసిస్టెంట్ చెన్ మెసేజ్ వస్తుంది, రేపు ఆఫ్టర్నూన్ 1 to 3 PM అని లొకేషన్ పెడతాడు. తనకు థ్యాంక్ యూ చెప్పి ఫుల్ హ్యాపీతో తన కొలిక్కి చెప్తుంది. యులింగ్ కూడా ఇది వింటుంది. అందరూ వెళ్ళిపోయాక యులింగ్ షియు బెంచ్కి వెళ్ళి తన అవుట్లైన్ పేపర్ తీసేసుకుంటుంది. హీరోయిన్ ఇంటర్వ్యూ కోసం డ్రెస్ సెలెక్షన్కి వీడియో కాల్ చేసి డ్రెస్ సెలెక్షన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్. హీరోకి అసిస్టెంట్ చెన్ మెసేజ్ చేస్తాడు ఇంటర్వ్యూ టైమింగ్ గురించి. అది చూసి ఎక్సర్సైజ్ చేసి స్నానం చేస్తాడు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపటి వరకు ఎదురు చూడండి. థ్యాంక్ యూ.